రిచ్గా వచ్చాడు, ఊళ్ళో రిచ్గా బతుకుతున్నాడు. అప్పుడు ఏమంటారంటే జనాలు తెలిసిన ఆయనకి ఏదో లక్కు కలిసి వచ్చింది, రిచ్ అయిపోయాడు అంటారు. అదృష్టం వరించింది, అదృష్టం వరించింది ఆయనకి. అదే వ్యక్తి మీ అందరికి తీసుకొచ్చి దీని గురించి చెప్తే అదంతా ఉండదు మనకు. అలాగ ఆలోచిస్తారా లేదా? అదంతే ఎందుకు మనకు, అది అవ్వదు మనకు. ఆయనకి ఏదో అదృష్టం కలిసి మనకైతే అవుతుంది, మనకు అవ్వదు అని పక్కన పెట్టేస్తాము. అవునా కదా? కరెక్టే కదా? ఈ రోజుల్లో చూడండి, అందరూ రిచ్ అయిపోతే మరి మనకు రిచ్యురేట్ ఎవడెవడు ఉంటాడు, మన కార్లో ఎవడెవడు ఉంటాడు, మన ఇంటికి అందరు రిచ్ అయిపోతే వంట వండేవాడు ఎవడు ఉంటాడు? ఒకేలా ఉండదు. కొందరు కొన్నిలాగా నరేంద్ర మోడీ మరి ఆయన ఏం చేసేవాడు ఒకప్పుడు? ఈ అమ్ముతున్నాడు. మరి ఈరోజు ఎవరు దేశానికి ప్రధానమంత్రి? మరి ఆయన ఆలోచన విధానం, నేను ఎప్పటికైనా సరే ప్రధానమంత్రి అవుతాను అనుకున్నాడు, అవ్వలేదు. అవునా కదా? ఆయన ఆలోచన విధానం, ఈ ఆలోచన విధానం మీరు మార్చుకుంటే 100% అవుతారు. అలాగే నేను మార్చుకున్నాను, నా ఆలోచన విధానం మార్చుకున్నాను. ఒకప్పుడు మీరు చెప్తారమ్మరు, కుజ్జలు తెలుసు కదా, కుజ్జల నుంచి పాడలు రావడానికి ఆటో ఛార్జీలు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. नहीं बच्चों जाते पंडू ఇది తల్ల చక్కెరజ్జమ గుర్తు